హలో ఎవ్రీవన్, వెనకాల చూసారా పెట్టెలు? పిజ్జా పెట్టెలు అనుకుంటున్నారు కదా? నో, పిజ్జా పెట్టెలు కాదు. మా రుషిల్ ఖాన్ బర్త్డే కోసము శారీ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నేను అనుకున్నాను. సో లాస్ట్ ఇయర్ రుషిల్ ఖాన్ బర్త్డేకి ఏం చేసామంటే, పక్కనే మా ఊరు పక్కన పామిడి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళి హోల్సేల్లో 100 చీరలు తీసుకొని వచ్చామన్నమాట. అలాగే అన్నదానం కూడా చేద్దామని ఫిక్స్ అయినాము. సో ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పి బాగా గుర్తుండాలన్నట్టు నేను అదే పనిగా ఇలా ప్లాన్ చేశాను. మా అమ్మ కేక్ వద్దన్నా కూడా ఉన్నీలేరా ఫస్ట్ బర్త్డే కదా, కేక్ కోసినట్టు ఉంటుంది అది అని చెప్పి కేక్ తెప్పించి కోపించింది అనమాట. ఇంకా మేమైతే ఒక 100 to 150 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి అట్లే 100 మందికి 100 శారీస్ ఇచ్చామన్నమాట. రుషిల్ గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఉన్నా కదా, నాకే బోర్ కొడుతుందని చెప్పి నేను ఒక ఐడియా వేసి ప్రాజెక్ట్ లైఫ్ అని ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. అది నా వైఫ్ ఐడియా. ఎవ్రీ సండే మేము బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అనమాట. ఒక 200-300 మందికి మేము మజ్జిగ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అలాగే బర్త్డేలకి యానివర్సరీస్కి అందరూ చాలా మంది ఫండ్స్ పంపించేవాళ్ళం అనమాట. నాకు తెలిసి ఆ 2.5 months 3 monthsలో మేము 3000 మందికి పైగా అన్నం పెట్టామన్నమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే అప్పుడు అంతమంది ఆకలి తీర్చినాం కాబట్టి ఇప్పుడు మంచిగా రుషిల్ గారు పుట్టాడు, హెల్తీ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాడు మావాడు అని చెప్పి అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అప్పుడు మాకు ఒకటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అందరూ కలిసి కుక్ చేసేవాళ్ళం అనమాట. మేమే కుక్ చేసి మా చేతులతో పెట్టాలనేది నాకు చాలా ఇష్టం అనమాట. క్యాటరింగ్ ఇవన్నీ మేము చేసేవాళ్ళం కాదు. అన్నదానాలు ఒకటే కాదు, ప్లాస్టిక్ గురించి కూడా మేము చాలా అవేర్నెస్ స్ప్రెడ్ చేసేవాళ్ళం. సెమినార్స్ ఇచ్చేవాళ్ళం, కాలేజీకి వెళ్ళి క్లీనింగ్ క్యాంపెయిన్స్ పెట్టేవాళ్ళం. మేము వెళ్ళి క్లీన్ చేసి 10 మందికి ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. తర్వాత రుషిల్ గారు పుట్టిన తర్వాత ఎవరు జాబ్స్లో వాళ్ళు, ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. ఇప్పుడు లాస్ట్కి ఎవరు లేరనమాట. రేపు రుషిల్ బర్త్డేకి 2-3 వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పారు. మా చిన్నల్లుడు కూడా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ లాగా అంత రిచ్గా చేయడానికి ఇప్పుడు బడ్జెట్ కూడా లేదనమాట నా దగ్గర. కొంచెం కష్టాల్లో ఉన్నా. ఏప్రిల్ నెలలో ఫుల్ ఖర్చులు వచ్చి మీద పడుతున్నాయి. కాబట్టి నేనేం ఫిక్స్ అయినా అంటే, నిన్న సర్లే రేపు పని చేద్దాం, ఎలాగో ఎండాకాలం కాబట్టి ఒక 10-20 మందికి చెప్పులు పంచుదాము. అంటే ఫుట్పాత్ మీద బ్రతుకుతుంటారు కదా మామూలుగా ఎవరన్నా అనాథలు, అలా వాళ్ళకి ఎవరికైనా చెప్పులు పంచుదాము, ఎలాగో ఎండాకాలం అనుకున్నాను అనమాట. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాగో ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. మేబీ ఒక 30 to 50 మెంబర్స్కి అలా వండి పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. సో అదన్నమాట పాయింట్. రేపు పొద్దున్నే కుకింగ్ స్టార్ట్ చేసేసి మధ్యాహ్నం లంచ్కి ప్యాకెట్స్ కట్టేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. అలాగే చెప్పులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. జేఎన్టీయూ మెయిన్ గేట్ కాకుండా ఈ గేట్లో నుండి లోపలికి వస్తే సెకండ్ లెఫ్ట్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఆడుకుంటూ ఉంటాడు వాడు. ఆ బిల్డింగ్ మీద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. నేను రేపు ఈవినింగ్ 5 o'clockకి అక్కడ లొకేషన్ షేర్ చేస్తాను. మీరు ఒకవేళ వచ్చి మీట్ అవుతారేమో. సాయంత్రం 5 o'clockకి మీరు రండి. అప్పుడైతే ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేశాను అనమాట. ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి ఓపెన్ ప్లేస్ ప్లాన్ చేశాను అనమాట. వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, అన్నదానంకి ఎవరైనా ఏమన్నా డొనేట్ చేయాలనుకుంటే మీరు నాకు DM చేయండి. మీకు ఎంత తోస్తే అంత డొనేట్ చేయండి. ఏదో దానికి యూజ్ అవ్వచ్చు. వాటర్ బాటిల్స్ ఇట్లా ఏదైనా తీసుకోవడానికి.